అందరికీ నమస్కారము. మీరందరూ సంతోషంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బావుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే, ఈ నెల అంటే జనవరి 25వ తారీఖున పౌర్ణమి అనేది వస్తుంది. అలాగే గురువారం అనేది వస్తుంది కాబట్టి అతి విశేషంగా పరిగణించబడుతుంది. ఎందుకు అంటే ఇది పుష్యమాసంలో వచ్చిన మొదటి పౌర్ణమి కాబట్టి. ఇలాంటి పౌర్ణమి రోజున మీరు చిన్న మంత్రము చదివినా, చిన్న పరిహారము చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా వేల కోట్ల ప్రతిఫలాన్నయితే ఇస్తుంది. మీకంతా మంచే చేస్తుందనమాట. ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా ఇప్పటివరకు అసలు జరగనే జరగదు అన్న కోరికలు కూడా ఈ పరిహారంతో జరిగిపోతాయన్నమాట. కాబట్టి అందరూ కూడా చేసుకోండి. మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది. మీరు అప్పుల నుండి, కుటుంబ సమస్యల నుండి, మీకున్న సమస్యలన్నిటి నుండి కూడా సులభంగా బయటపడడానికి ఈ మార్గం అనేది, ఈ ఉపాయం అనేది బాగా పనిచేస్తుంది. ఈసారి పౌర్ణమి గురువారం అనేది రావడం చేత ఈ గురువారం రోజున గనక మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే అసలు మీరు ఒక చెంబు నీళ్ళతోనేనండి, ఒక చెంబు నీళ్ళు అనేది మీ జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చిపెడుతుంది. ఇలాంటి పరిహారం అనేది మీ ఇంటిల్లిపాదికి కూడా పనికొస్తుంది. మీ ఇంటిలో పిల్లలు చదవకపోయినా, మందబుద్ధితో ఉన్నా, మర్చిపోతున్నా, ఊరికే చదివింది గుర్తు లేకున్నా, అసలు ఎటువంటి సమస్య అయినా కూడా భార్యాభర్తలకి గొడవలు అవుతున్నా, లేకపోతే డబ్బు సమస్య అయినా, బాగా డబ్బు అనేది ఖర్చు అవుతున్నా కూడా, ఎలాంటి సమస్యకైనా కూడా ఈ చెంబుడు నీళ్ళతో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగించుకోవచ్చు అనమాట. అతి శక్తివంతమైన పరిహారము కాబట్టి మీరందరూ చేసుకోండి. ఎందుకు ఇంతగానో పరిహారం చేసుకోండి అని చెప్తున్నానంటే, మనకు ఈ పరిహారం అనేది పౌర్ణమి రోజున చేస్తున్నాం కాబట్టి, ఈ పౌర్ణమి మనకు చంద్రుడు పౌర్ణమి రోజున ఎంత వెలుతురుతో ఉంటాడు, ఎంత కాంతి వెదజల్లుతాడు, అలాంటి చంద్రుడి కాంతి ఎంత కాంతితో వెలుతురుని ఇస్తాడో మన జీవితంలో కూడా అంతే వెలుతురు అనేది రావాలి. కాబట్టి ఒక డబ్బు ఒకటే ముఖ్యం కాదండి. జీవితంలో చాలా ఉంటాయి, అన్నీ కూడా ఉండాలి అనే ఒక భావనతో ఈ పరిహారం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ పరిహారం ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ ఛానల్లో మీకు సమస్యలతో కూడిన పరిష్కారంతో పాటు పరిహారం అనేది అందించబడుతుంది కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. సమస్యల నుండి సులభంగా బయటపడగలుగుతారు. వీడియో అనేది లైక్ చేయడం ద్వారా చాలామంది సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికైతే ఉపయోగపడుతుంది కాబట్టి ఒక లైక్ చేస్తే వీడియో అనేది అందరికీ షేర్ చేయబడుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి వీడియోని చూడండి. అయితే ఈరోజు పరిహారం అనేది మనము చెంబుడి నీళ్ళతో చేసుకోవాల్సింది. ఈ చెంబుడి నీళ్ళు అంటే రాగి చెంబులో అయినా తీసుకోవచ్చు, లేకపోతే మన ఇంటిలో ఎటువంటి గాజు పాత్రలో అయినా కూడా తీసుకోవచ్చు అన్నమాట. అలాగే కావాల్సింది ఏంటి అంటే మనకు ఐదు తులసి దళాలు కావాలి. ఆ తులసి దళాలు కూడా పెద్దగా ఉండాలన్నమాట. అలాగే పచ్చకర్పూరము. ఈ మూడింటితో అసలు మీకు 3 జన్మల పాటు కూడా మీకు ఎటువంటి సమస్య అనేది దరిచేరకుండా ప్రతి ఒక్క పనిలో కూడా విజయము మీరు ముందంజ ఉండేటట్టుగా చేస్తుందన్నమాట. ఇది చాలా చిన్నగానే ఉంటుంది కానీ అసలు మీరు ఊహించలేనన్ని మార్పులైతే మీ జీవితంలో తీసుకొస్తుందన్నమాట. మనము మంత్రంతో కూడిన ఈ పరిహారము చాలా ఉపయోగపడుతుంది. మీకు ఎప్పుడైనా కూడా పరిహారం అనేది మంత్రంతో చేసినట్లయితే చాలా బాగుంటుందన్నమాట. అయితే మీరు ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిహారం ఎవరైనా కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలు కాకుండా ఇంటికి పెద్దవారే చేయాలి. ఈ ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. ఈ ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే సూర్యుడు రాకముందుకు లేవలసి ఉంటుంది. లేచిన తర్వాత మీరు సూర్యునికి నమస్కారం చేసిన తర్వాత మీ ఇంట్లో మీరు పూజ చేసుకోవాలి. అలాగే తలస్నానం అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీరు దేవుడికి పూజ చేస్తారు కదా యథావిధిగా, అలా దీపారాధన చేసుకోండి. నమ్మకంతో చేసుకోండి. అయితే ఇది మనము ఉదయాన్నే చేసుకోవాల్సిన పరిహారం కాదండి, కానీ ఉదయం అయితే మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున మీరు దేవుడికి, లక్ష్మీదేవికి తెలుపు రంగు పువ్వులైతే సమర్పించవలసి ఉంటుందన్నమాట. ఇలా మీరు పౌర్ణమి రోజున ఉదయాన్నే మీరు పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. పూజ చేసుకున్న తర్వాత మీరు ఒక చెంబుని చెప్పాను కదా, ఒక రాగి చెంబును కానీ లేకపోతే ఎలాంటి చెంబు అయినా తీసుకోవాల్సింది. ఆ దేవుడి ముందే నిండుగా నీటిని తీసుకోవాలన్నమాట.
ఆ నీరు అనేది మనము స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అంటే అప్పుడే మోటార్ నుండి పట్టిన నీళ్ళైనా, లేకపోతే అప్పుడే ట్యాప్ నుండి పట్టిన నీళ్ళైతే ఉండాలి. నిల్వ నీళ్ళైతే ఉండకూడదు. ఇలా శుభ్రమైన నీటిని ఒక చెంబులో తీసుకొని దేవుడి ముందు కూర్చోవాలన్నమాట. ఇలా నీటిని తీసుకున్న తర్వాత మీరు చెప్పాను కదా మీకు, పచ్చకర్పూరం అనేది కాస్త అందులో వేయవలసి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత 5 తులసి దళాలను, పెద్ద తులసి దళాలను ఈ చెంబులో వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మూడింటిని కాస్త కలుపుకోవాలి. ఇలా అంటే ఈ 3 కూడా కలిసేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఈ పచ్చకర్పూరం అనేది మనకు అందులో కలిసేటట్టు చూసుకున్న తర్వాత మీరు ఈ దేవుడి ముందు, ఈ చెంబు ముందు, లేకపోతే ఈ పాత్ర మీద మీ చెయ్యి అనేది ఉంచవలసి ఉంటుంది. ఇలా ఉంచిన తర్వాత ఆ పాత్ర ముందు మీ దీపారాధన అయిపోయిన తర్వాత మీ మనసులో ఎటువంటి కోరిక ఉందో అవన్నీ కూడా కోరుకోండి. ఒకటే కాదండి, ఎన్ని కోరికలైనా కూడా కోరుకోవచ్చు. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ తల్లికి, ఆ లక్ష్మీదేవికి మీ బాధ చెప్పుకోండి. మీకున్న సమస్యల గురించి మొత్తం కూడా వివరించండి. అలా మీకున్న మనసులో కోరికలు అనేది ప్రతి ఒక్కటి కూడా చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ కోరికలు అనేది మీరు ఈ పాత్ర మీద కానీ, ఈ చెంబు మీద కానీ, మీరు మీ అరచెయ్యి ఉంటుంది కదా, ఈ అరచెయ్యిని దాని ప్రదేశం పై భాగం అనేది మనకు తెరిచి ఉంటుంది కదా, ఓపెన్గా ఉంటుంది కదా, ఆ ప్రదేశంలో మీ అరచెయ్యి అనేది మొత్తం కూడా దాన్ని కవర్ చేయాలన్నమాట. ఆ చెంబును కానీ, ఆ పాత్రను కానీ కవర్ చేసేటట్టుగా చేయి పెట్టి అలా మీ మనసులో కోరికలన్నిటిని కూడా, బాధలన్నింటిని కూడా చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత, అలా చెప్పుకున్న తర్వాత మీరైతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని చదవండి. ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేసుకొని ఈ మంత్రాన్ని మీరు చదవడం వల్ల అత్యున్నత స్థాయిలో మీరుంటారు. మీరు చూస్తూనే ఉంటారు. మీకంటే వెనుకపడిపోయి ఉన్నవారు కూడా ఇప్పుడు ముందంజలో ఉన్నారనే విషయం మీ అందరికీ తెలిసిందే. అవన్నీ కూడా ఎందుకు అనంటే, వారందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలనేది తెలుసుకొని చెప్పినవి చెప్పినట్టుగా నమ్మకంతో చేశారు కాబట్టి వారిప్పుడు మీకంటే ముందు స్థాయిలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఇప్పటి నుండైనా ఇలాంటి చిన్న చిన్నవి వీడియోలలో చెప్పిన వాటిని కూడా అన్నీ కూడా అనుసరించి మంచిగా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. అయితే ఇలా చెంబులో నీటిని పోసిన తర్వాత పచ్చకర్పూరం వేసి, అలాగే 5 తులసి దళాలు వేసిన తర్వాత చేయి పెట్టి మీ మనసులో కోరికను కోరుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే మంత్రము ఓం శాంతి శాంతి శాంతి. ఇలా మీరు 21 సార్లు అనేది చెంబు మీద చేయి పెట్టి ఇలా 21 సార్లు జపించాల్సి ఉంటుంది. ఇలా జపించిన తర్వాత మీరింటిల్లిపాది కూడా, మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఈ చెంబును నమస్కరించుకోండి. ఇలా నమస్కరించుకొని వారి వారి కోరికలు మనసులో కోరుకోమని చెప్పండి. ఇలా పూజ అనంతరము ఇలా చేసుకున్న తర్వాత ఈ చెంబును అంటే మీరు సాయంత్రము 6 నుండి 8 గంటల లోపు చంద్రుడు రాకముందుకు మీ పూజ అనేది పూర్తవ్వాలి. ఎప్పుడైతే చంద్రుడు వస్తున్నాడు అనేది తెలిసినాక ఈ నీటి చెంబును అనేది తీసుకొని మీ డాబా మీద కానీ, ఈ చంద్రుని కాంతి కిరణాలు ఇవన్నీ కూడా మనకి పడుతునే సమయంలో ఈ చెంబునైతే మీరు బయటి ప్రదేశంలో ఉంచాల్సి ఉంటుందన్నమాట. ఇలా మీరు ఈ చెంబును ఆ రోజు రాత్రి మొత్తము బయటనే ఉంచవలసి ఉంటుంది. బయట ఉంచిన తర్వాత మరుసటి రోజు శుక్రవారము, ఆ శుక్రవారం రోజున మీరు ఈ నీటిని భద్రపరుచుకొని ఇంటిల్లిపాది కూడా స్నానము చేసుకొని ఈ నీటిని మీరందరూ కూడా మీరు ఇలా తలపైన చల్లుకోండి. ఇలా మీరు ప్రతిరోజు కూడా ఈ నీటిని మీ తలపై చల్లుకోవడం వల్ల మీరు బయటికి వెళ్ళినప్పుడైనా, ఎటువంటి పని మొదలుపెట్టినప్పుడైనా, ఏ పనిలో అయినా కూడా చక్కగా మీ బుద్ధి అనేది, అలాగే మీ కొత్త ఆలోచనలు సృష్టించే విధంగా మిమ్మల్ని ఎదుటివారు ఆకర్షణకి గురయ్యేటట్టుగా చూస్తుందన్నమాట. ఇలా మీరు ఈ నీరు అయిపోయేంత వరకు కూడా మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా నీటిని చల్లుకొని బయటికి వెళ్ళవలసి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి రోజు గురువారం చేసుకోవడం వల్ల
లక్ష్మీ కటాక్షము పొందుతారు. ఎందుకనంటే మనము ఈ పరిహారానికి ఉపయోగించిన నీటినైనా, పచ్చకర్పూరాన్నైనా, తులసీ దళాలు అయినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఇలాగ మనము పౌర్ణమి రోజున ఈ మూడింటిని మనము ఆ లక్ష్మీదేవికి సమర్పించడం వలన, అలాగే ఓం శాంతి 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 అనే మంత్రము ఉచ్చరించడంతో అది రెట్టింపు అయ్యి మీ జీవితంలో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా, అలాగే వస్తున్న నష్టాలను కూడా రాకుండా శాంతింపచేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి పరిహారాన్ని ఆచరించి మీ అందరి జీవితంలో సుఖ సంతోషాలతో జీవించండి. అలాగే ఈ నీటిని మీ తల మీద చల్లుకోవడమే కాకుండా, మీ ఇంటిలో డబ్బు అనేది ఎక్కడైతే మీరు పొదుపు చేస్తారో బీరువాలో కానీ, అలాగే మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే గల్లాపెట్టెలో కానీ ఒక మన మామిడాకుని తీసుకొని అలాంటి మామిడాకుతో మీరైతే చల్లవలసి ఉంటుందన్నమాట. ఇలా చల్లుకోవడం ద్వారా మీకు వ్యాపారంలో కూడా అభివృద్ధులు వస్తాయి. మీకు ఇంటి గుమ్మంలో కూడా చల్లుకోండి.